ఇదొచ్చేసి క్రోమా నుంచి పోర్టబుల్ ఏసీ. ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యాపీగా మూవ్ చేసుకోవచ్చు. వీల్ బేస్డ్ వస్తది. వాల్స్‌కి ఎలాంటి హోల్స్ కొట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ మూవ్ చేసుకోవచ్చు. చూసుకుంటే మనకి ఆప్షన్స్ వచ్చేసి ఇందులో టెంపరేచర్ కంట్రోల్ ఉంది. టెంపరేచర్ కంట్రోల్‌ని మనం ప్లస్, మైనస్ చేసుకోవచ్చు. అలానే మనం మోడ్ ఆప్షన్స్ ఇచ్చాడు. కూల్, ఫ్యాన్, డ్రై ఈ 3 మోడ్ ఆప్షన్స్ అయితే వస్తది. తర్వాత మిగతా ఆప్షన్స్ చూసుకుంటే టైమర్, ఫ్యాన్ స్పీడ్‌లో కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. హై, మీడియం, లో, ఆటో అండ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్‌తో వస్తుంది. సో, మనకి రైట్ సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంటది. అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కింద ఒక సర్కిల్ కనిపిస్తుంది కదా! ఈ సర్కిల్ నుంచి మనకి ఒక కంప్రెసర్ పైప్ అనేది అవుట్‌డోర్‌లోకి రిలీజ్ చేయాలి. సపోజ్ మనం బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే బెడ్‌రూమ్‌లో నుంచి విండోలో నుంచి మనం ఆ కంప్రెసర్ పైప్‌నయితే బయటకి రిలీజ్ చేయాలి. సేమ్ అలానే హాల్‌లో పెట్టుకుంటే కూడా కంప్రెసర్ పైప్‌ని అవుట్‌డోర్‌కి రిలీజ్ చేయాలి. సో, మనం ఇది చూసుకుంటే నో డ్రిప్ టెక్నాలజీ. నో డ్రిప్ టెక్నాలజీ అంటే మనకి నార్మల్ ఏసీ అయితే ఎలా అయితే మనకి వాటర్ అయితే రిలీజ్ చేస్తదో, ఇదైతే మనకి ఎలాంటి వాటర్ అయితే రిలీజ్ చేయదు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలానే మనకి 4 వింగ్స్‌తో వస్తది. 4 వింగ్స్ చాలా అంటే బాగా కూలింగ్ అయితే చాలా బాగొస్తుంది. తర్వాత వచ్చేసి ఇది 1.5 టన్ వస్తది. 1.5 టన్ అయినా 2 టన్ ఉన్న కెపాసిటీ ఎంతుందో అంత పవర్ అయితే కన్జంప్షన్ చేస్తదనేసి అక్కడున్న సేల్స్‌మెన్ అయితే చెప్పాడు మాకు. ఇదొచ్చేసి మనకి 44,590 రూపీస్‌కి మార్కెట్ ప్రైస్ ఉందండి. థాంక్ యూ.